సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ నాయకత్వం వహించారు. కులగణన అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రాధాన్యంగా తీసుకువచ్చిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కృషిని అభినందిస్తూ ఆయన ఫోటోకు పాలాభిషేకం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ నాయకత్వం వహించారు. కులగణన అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రాధాన్యంగా తీసుకువచ్చిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కృషిని అభినందిస్తూ ఆయన ఫోటోకు పాలాభిషేకం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మల్లన్న పట్ల తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జానయ్య యాదవ్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరి అని అన్నారు. కులగణన ద్వారా వెనుకబడిన వర్గాల అసలు పరిస్థితి వెలుగులోకి వచ్చి వారికి తగిన విధంగా ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న ఈ అంశాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లడం ద్వారా సామాజిక న్యాయం సాధనకు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఆయన చేసిన పోరాటం వల్లే ఈరోజు కులగణనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ మహిళా విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నీరజ గౌడ్, జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కొన్నేం మంజుల గౌడ్, జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు చాంద్ పాషా, టౌన్ అధ్యక్షులు కుంభం నాగరాజు, ఉపాధ్యక్షురాలు వర్రే కవిత, ప్రధాన కార్యదర్శి నారాయణదాస్ కవిత, ఆత్మకూరు ఎస్ మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, పెన్పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, కుంభం వెంకన్న యాదవ్, సూపర్ యాదవ్, వెంకటేష్, నేలచెర్ల మధు, ప్రజాపతి, లింగాల సైదులు, చాప్లా ఉపేందర్, బోడపట్ల మధు, వెంకన్న, రఘు, మోహన్, గోపి, సుమన్, దీప, మాల, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట టైగర్ వట్టే జానయ్య యాదవ్ గారి నాయకత్వం, వట్టే జానయ్య యాదవ్ గారి నాయకత్వం, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత.